కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ అంత్యోక్ మినిస్ట్రీస్ టీవీ కార్యక్రమం అనేది కుటుంబ జీవితాలకు అలాగే వాంగ్మయానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతనివ్వడం, ప్రభువుని ఘనపరచటం అనేది ఈ పరిచర్యకున్న ముఖ్య ఉద్దేశం. ఈ కారణం చేత ఈ సంవత్సరం నూతనంగా వెలువడిన పుస్తకం సిలువకు శత్రువులు అనే పుస్తకం వెలువడింది. దాన్ని మీరు పొందొచ్చు. అలాగే 2025 క్యాలెండర్ కూడా సిద్ధంగా ఉంది. ఆనంద్ గారికి ఫోన్ చేసి మీరు వాటిని పొందొచ్చు. యూట్యూబ్ లైవ్ ఫాలో అయ్యేవారు ఆదివారం నాడు ఆరాధనలో పునరుద్ధాన ప్రత్యక్షతలు అనే అంశాన్ని 43 వారాల పాటు చెప్పడం జరిగింది. ఆ 43 వారాలు ఎందుకు పబ్లిష్ చేయకూడదు అని అడిగారు. అందుకొరకై మొదటి 15 భాగాలు ఒకటిగా పబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది బహుశా ఈ వారం 10 రోజుల వెలుపలికి రావచ్చు. ఒక పుస్తకం మాత్రం నవంబర్ 15కి డెడికేట్ చేయబడింది. అది సిలువకు శత్రువులు అనేటువంటి పుస్తకం. తిరిగి ఆదికాండం 39వ అధ్యాయం దగ్గరికే వద్దాం. 39వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంది, రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలు అని. రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలు అని. అలాగే ఆదికాండం 40వ అధ్యాయంలో 5వ వచనంలో చెరసాలలో బంధింపబడిన అని రాసింది. నేను ప్రార్థనకు ముందు 1-2 మాటలు ఉపోద్ఘాతంగా చెప్పాలని కోరుకుంటున్నాను. అక్షరాల బంధకాల్లో బంధించబడి ఉన్నటువంటి వ్యక్తులు మనకు పాత నిబంధనలో కనపడతారు. యోసేపు, ఇర్మియా, కొత్త నిబంధనలో పౌలు, పేతురు గారు వీళ్ళు కనపడతారు. వీళ్ళందరూ అక్షరార్థంగా బంధింపబడిన వారు. కానీ భౌతికంగా బంధించబడడం వేరును, సమాజంలోనే ఉంటూ బంధకాల్లో పడి ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి. మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు మీరు నలుగురిలోనికి నేరుగా రాలేరు. అంత మాత్రం కాదు, లేనివి కల్పించినప్పుడు కూడా మీరు బంధింపబడి ఒంటరిగా మీ గదిలో మీరు ఉండిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి వాటన్నిటినీ ఒకసారి ఆలోచన చేస్తే నాకు ఇలా అనిపించింది. అదేమిటంటే, చాలామంది ఏ నేరం చేయకపోయినా సమాజంలో నేరస్తులుగా ప్రచారం కావడం, నమ్మకంగా ఉన్న నిందలు పడి బయటికి రాలేని వారు ఎందరో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇది బంధకాలలో ఉండి బంధించబడిన అనుభవం కాదా? ఇలాంటి అనుభవాలు ఎన్నున్నాయి, ఎన్నో ఉంటాయి. వాటి విషయమై మనం ఈ దినాన్న కొద్దిగా ఆలోచించేద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, లేఖనం మీది, ఓదార్చేవారు మీరు, ఆదరించడానికి సమర్థులైన వారు కూడా మీరు ఒక్కరే. ఎవరూ ఆదరించలేరు. మానవుని ఆదరణ స్వల్పకాలం ఉండేది. అది తల్లిదైనా, తండ్రిదైనా, అన్నదైనా, ఎవరిదైనా, స్నేహితుడిదైనా. కానీ ఎవరూ పరిష్కరించలేరు. మీరు మాత్రమే పరిష్కరించగలిగిన వారు. ప్రత్యేకంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మా ప్రియుల కొరకు మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. ఇంట దుర్ఘటన జరిగినప్పుడు, ఇంట నష్టం జరిగినప్పుడు, ఇంట అనుకోని సంఘటన జరిగి
అవమానం ఎదురైనప్పుడు దుఃఖంలో మునిగిపోయి నిరాశ నిస్పృహలు ఎదురై తనకు తానుగా బంధితులైన వారు అనేక మంది తమ గదిని తమ గృహాన్ని విడిచి వెలుపలికి రానిలువారు, సమాజంలోకి అడుగుపెట్టినా తల వంచుకుని నడుస్తున్నవారు, తమ ఉద్యోగం చేస్తున్నా తల వంచుకునే ఉన్నవారు, బంధితులుగా మిగిలిపోయిన వారు అనేకులు ఉండగా వారిని వెలుపలికి తేగలిగిన సమర్థుడైన దేవుడు అని మీ చేతులకి అటువారిని అప్పగిస్తున్నాను ప్రభువా. మీరు మాత్రమే వారిని ఓదార్చగలరు, మీరు మాత్రమే వారిని వెలుపలికి తేగలరు, మీరు మాత్రమే పరిష్కరించగలరు. కొందరు పొరపాటు చేసిన పరిస్థితుల నడుమ పశ్చాత్తాపడినా తిరిగి అర్థం చేసుకోలేని సమాజం నడుమ వేదన చెందుతూ బంధింపబడిన వారుగా ఉన్నారు. వారి విషయంలో కూడా మీరే కృప చూపించమని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి కావలసిన మీ ఆత్మ నింపుదల నీ దాసునికిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు ఒకసారి యోబు గ్రంథం దగ్గరికి రండి. 36వ అధ్యాయంలో 13వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయనను లోలోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకుందురు, ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టుదురు అని యోబును ఎలీహు అన్నాడు. ఎందుకని అన్నాడో తెలిసేవారు? చాలా బాధాకరమైన మాట. కావున వారు యవనున్నే మృతి పొందుదురు అన్నాడు 14వ వచనంలో. యవన కాలంలో చనిపోవడానికి కారణాలు ఏమిటో వెతుకుతున్నాడు. ఇప్పుడు వెతుకుతూ వారి బ్రతుకు పురుష గాముల బ్రతుకు వంటి తగును అన్నాడు. బాధాకరమైన మాట. మరణించిన పిల్లలు 10 మందిని సమాధి చేసుకున్నటువంటి యోబు దగ్గరకు వచ్చిన స్నేహితుల్లో ఒక వ్యక్తిని అపవాది ఇలాంటి మాటలు అని యోబు అంతరంగాన్ని మరింత దుఃఖానికి గురి చేయడం, బంధింపబడినట్టు నష్టంలోనూ అనారోగ్యంలోనూ అవమానంలోనూ హేళనలోనూ ఉన్న ఇలాంటి యోబు వంటి వ్యక్తులు ఎంతమంది సమాజంలో నేడలేరు. లోపలట హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం ఉంచుకుంటారట. అంటే యోబులో క్రోధం ఉందా? ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెడతారు అన్నాడు. అంటే దేవుడే నీకు ఈ గతి పట్టించాడు అనే కదా. ఎంతోమంది ఆత్మీయులైన వారి జీవితాల్లో నష్టాలు సంభవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారు అత్యంత ప్రేమించిన వ్యక్తులను కోల్పోయిన పరిస్థితులున్నాయి. అలాంటి సమయంలో తోటి విశ్వాసులైన వారు కూడా ఏదో పాపం లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అని అపార్థం చేసుకున్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. హృదయపూర్వకంగా వీటిని మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనుషులు త్వరగా అపార్థం చేసుకుంటారు, త్వరగా విమర్శిస్తారు. ఈ విమర్శలన్నిటి మూలంగా వ్యక్తులు బంధింపబడిన అనుభవంలోనికి వెళ్ళిపోతారు. ఆలోచించండి. బంధకాలకు తగినది ఏదైనా ఉందా? యోబు జీవితంలో బంధించబడడానికి ఏదైనా ఉందా? బంధకాలకు తగిన హేతు ఏదైనా ఉందా? నేను అపోస్తల కార్యాల గ్రంథం చదువుతున్నప్పుడు ఆ గ్రంథంలో ఒక మాట, అద్భుతమైన మాట కనిపించింది. అది పౌలు భక్తుని గురించి చెప్పిన మాట. 23వ అధ్యాయం 29వ వచనంలో రాస్తూ అంటాడు, అతని మీద నేరం మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరం అతనంది ఏదీ కనపడలేదు అని. అలాంటిదేదీ లేదు. అలాంటి నేరం లేకపోయినా బంధించబడి ఉండడం అనేది చాలాసార్లు జరుగుతుంటుంది. ఈ దినాన్న మీరు చెరసాలలోనికి వెళ్ళి చూడండి. ఎంతమంది మేమేమి తప్పు చేయలేదు అనేవాళ్ళు ఉంటారు. మాకు ఈ నేరంతో ఏ జోక్యం లేదు సార్,
మాకు అసలు సంబంధం లేదు సార్, కావాలని మా పేర్లు ఇరికించారు సార్ అని ఏడ్చేవాళ్ళు చాలామంది కనపడతారు. నేడు కూడా సమాజంలో కావాలని ఇలాంటి పరిస్థితులను వారి జీవితాల మీదకి, వారి కుటుంబాల మీదకి రప్పించిన వ్యక్తులు ఉన్నారు. అందుకనే బంధించబడిన పరిస్థితులు వారి జీవితాల్లో మనం చూస్తాం. అనుమానం ఏం లేదు. జ్ఞాపకం చేసుకోండి, హృదయపూర్వకంగా మనం ఈ లేఖనం దగ్గరికి వస్తే ఇలాంటి సమయంలో మనం చేయగలిగింది ఏమిటి? మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఈ బంధకాలను గురించి మరికొన్ని మాటలు మీకు చెప్తే కాస్తంత ఊరట కలిగే అవకాశం ఉంటుందని నేను ఒక అడుగు ముందుకు వేసి మీ దగ్గర ఈ మాట చూపిస్తున్నాను. దయచేసి మీరు కీర్తన గ్రంథం దగ్గరికి రండి. 88వ కీర్తనలో ఒక మాట రాసింది, 8వ వచనం, నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు, వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను, బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, ప్రతిదినము నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచూ ఉన్నాను. విన్నారే మాట? నెలవరులకు దూరమైన పరిస్థితి, వారి దృష్టికి నన్ను హేయునిగా చేసిన పరిస్థితి, వెలుపలికి రాకుండా బంధింపబడినట్లుగా ఉన్నాను, బాధ చేత నా కన్నులు క్షీణిస్తున్నాయి. అంటే మనుషులు దూరం అయిపోయి హేయమైన మాటలు పలికి హేయునిగా చేసి వెలుపలికి రాలేని పరిస్థితిని ఈ వ్యక్తి యొక్క జీవితంలోనికి రానిచ్చినప్పుడు బంధింపబడిన వాడిగా నేనున్నాను అంటూ ఈ కీర్తనాకారుడు వేదన చెందాడు. అయితే ఒక మాట, మరి దేవుడు ఎందుకు యోసేపు జీవితంలో ఆ బంధకాలను అనుమతించి ఉంటాడు? ఆలోచించండి ఒకసారి. నేను ఇలా అనుకున్నాను, సహాయం చేయగల దేవుడు అంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు పట్టించుకొని వాడిగా ఉన్నాడు అంటే నా మనసుకు వచ్చిన కొన్ని చిన్న తలంపులు మీతో చెప్తాను. ఇప్పుడు ఆయన ఈ చెరసాలలో, బంధకాలలో నేరస్తుల యొక్క చరిత్రను అధ్యయనం చేసే అవకాశం యోసేపుకు లభించింది. నేరస్తుల చరిత్రను అధ్యయనం చేయడం, తానేం నేరం చేయకుండా వచ్చాడు అంటే తన వంటి వారు ఉండే అవకాశం ఉంది. బంధించబడ్డారు అనగానే అందరూ నేరస్తులే అనేసే సామాన్యమైన లోకోక్తి నుంచి ప్రక్కకు వచ్చి అందరూ కాదు, కొందరు అన్యాయంగా బంధించబడిన వారు ఉంటారు, అపార్థాల చేత బంధించబడిన వారు ఉంటారు, నిందల చేత బంధించబడిన వారు ఉంటారు, లేనిపోయినవి కల్పించడాన్ని బట్టి నేరస్తులుగా పిలువబడుతున్న వారు ఉంటారు అనే సత్యం యోసేపుకు అర్థం కాదా? నేరస్తుల జీవితాలను అధ్యయనం చేసే అద్భుతమైన అవకాశాన్ని దేవుడే అతనికి ఇచ్చాడు. అంతేకాదు, మరో మాట నేను చదివి మీకు వినిపిస్తాను చూడండి. 40వ అధ్యాయం 1వ వచనంలో, ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి అని రాశాడు. అంటే పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఇద్దరు కూడా తప్పు చేసిన వాళ్ళే. తప్పు చేసిన ఇద్దరూ కూడా లోపలికి వచ్చారు, అనుమానం ఏం లేదు. అంటే తప్పు చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో న్యాయం ఎలా ఉంటుంది? ఇద్దరూ తప్పు చేసినా ఒకరు విడిపించబడడం, ఒకరికి శిక్ష విధించబడడం, ఇదేమిటంటారు? ఆలోచించండి మీరు ఒక మాట కదా. న్యాయం అంతే. దీన్ని మనం అపార్థం చేసుకోలేం, దీన్ని మనం విమర్శించలేం. ఎందుకు ఇలా జరిగింది అని ఒక ఎవాల్యుయేషన్ మనం ఎవాల్యుయేట్ చేయలేం. కానీ ఇప్పుడు యోసేపుకు ఒక సంగతి అర్థమైంది. అదేమిటంటే ఆయన ఎవరిని వెలుపలికి తేవాలో వారిని వెలుపలికి తేగలడు, ఎవరిని లోపల ఉంచాలో వారిని లోపల ఉంచగలడు, ఎవరికి విడుదలో ఎవరికి శిక్షో ఆయన నిర్ణయిస్తాడు అనే సత్యం. తప్పకుండా ఈ విషయం దగ్గర 2 రాజు మనసును గ్రహించేటువంటి అధ్యయనం యోసేపుకు లభించింది. రాజు ఎందుకు కోప్పడ్డాడు? ఎందుకు పానదాయకుల అధిపతి మీద, భక్ష్యకారుల అధిపతి మీద కోపగించుకున్నాడు? వాళ్ళు చేసిన నేరాలు ఏమిటి? అంటే
రాజుకి కోపం ఎలా వస్తుంది? రాజు కోపం మరణదూత అన్నారు కదా. కాబట్టి రేపటి దినాన రాజు దగ్గర ఉండవలసినటువంటి వ్యక్తి, రాజు యొక్క సమస్త పరిస్థితులను నిర్వహించవలసిన వ్యక్తికి ఏముండాలి? రాజు యొక్క వ్యక్తిత్వం మీద ఒక అవగాహన ఉండాలి. అది ఎక్కడ నేర్చుకోవాలి? ఆలోచించండి. బంధించబడిన చోటు నీ జీవితానికి ఒక పాఠశాల. నీకు దేవుడు అనుమతించిన ప్రతి అనుభవం నీ జీవితంలో నువ్వు నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉంటాయి అక్కడ. ఆ పాఠాలు ప్రస్తుతానికి నీకు అర్థం కావు. నిరాశ చేత, దుఃఖం చేత, బాధ చేత ఆ పాఠాలన్నిటినీ పోగొట్టుకుంటాం. లేదు, ఆ పాఠాల దగ్గర నిలిచి మనం నేర్చుకోవాల్సిన అనుభవ జ్ఞానం ఎంతో ఉంటుందని మనం గమనించాలి. ఇది మర్చిపోకూడదు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి నేనేం రాసుకున్నానంటే, కరువు అంటే ఏమిటో అర్థం అవ్వాలి అంటే ఎక్కడ ఉండాలి? చెరసాలలో సమృద్ధిగా భోజనం పెడతారనుకుంటున్నారా? అందున రాజుల కాలంలో రాజద్రోహం చేసిన వారికి లోపల పెట్టి అన్ని ఫెసిలిటీస్, విఐపి ట్రీట్మెంట్ ఉంటుందనుకుంటున్నారా? రాజదేహ సంరక్షకుల అధిపతికి ద్రోహం చేశాడనే నేరం మీద వచ్చిన యోసేపుకు కానీ, రాజు ఎడల ద్రోహం చేశారనేటువంటి పానదాయకుల, భక్షకారుల అధిపతులకు కానీ ఎలాంటి రేషన్ ఉంటుందో ఆలోచించండి. కరువు అంటే ఏమిటో అర్థం కావాలి అంటే ఇక్కడే. కరువు అంటే ప్లేట్ నిండా అన్నం లేకపోవడం అని కాదు. తినలేని పరిస్థితి కూడా కరువే కదా. మానసికంగా తినబుద్ధి కాకపోవడం అనేది కూడా కరువే కదా. ఆకలి చనిపోవడం కూడా కరువే కదా. ఈ అనుభవాలన్నిటినీ నేర్చుకునేది ఎక్కడ? బంధితుడై చెరసాలలో ఉన్నప్పుడు ఆలోచన చేస్తే నేనేం చేశానని, అన్నదమ్ములకు నేను చేసిన అన్యాయం ఏమిటి? పొతీఫర్ భార్యకు నేను చేసిన అన్యాయం ఏమిటి? పొతీఫర్కి నేను చేసిన అన్యాయం ఏమిటి? ఏం లేదు కదా. అయినా సరే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఏమిటి ఇదంతా? ఈ బాధ ఏమిటి? ఈ కష్టం ఏమిటి? ఈ కన్నీరు ఏమిటి? ఇవన్నీ యోసేపు అంతరంగానికి బాధ కలిగి ఉండదా? వేదన కలిగి ఉండదా? కానీ దేవుడు ఎందుకు తెచ్చాడు? యోసేపు అంతరంగంలో ఒకే ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే, ప్రభు ఉన్నాడు. ఆయన తన సంకల్పం చొప్పున తీసుకుని వస్తున్నాడు. ఆయన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను వీటన్నింటిలో కూడా నా నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు, నా నమ్రత నేను విడిచిపెట్టకూడదు, నా వంతు నేను పని చేయడం దగ్గర నేను ఎప్పుడు కూడా పొరపాటు చేయకూడదు, శక్తి వంచన లేకుండా పనిచేయాలి, నా విశ్వాస్యతను కోల్పోకూడదు, నేను విశ్వాసం గలవాడినై దేవుని వైపు చూస్తూ కొనసాగాలి అనే ఆ శ్రేష్టమైన పాఠాలు యోసేపు జీవితంలో మనం చూస్తాం. ఆయన రాజు యొక్క మనస్సు ఏమిటో కూడా ఎరగడం మాత్రమే కాదు, కరువు అంటే ఏమిటో కూడా తెలుసుకోవడం. అంతేకాదు, శిక్ష అనేది ఎలా ఉంటుందో అందుకనే అన్నదమ్ములకు శిక్ష యొక్క విలువ తెలియడం కోసమే 2 సార్లు వారిని బంధించడానికి యోసేపు చేసిన పని. అంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడ కలుగుతుంది? ఈ పానదాయకుల అధిపతికి కానీ, భక్షకారుల అధిపతికి కానీ, అయ్యో మేము ఎక్కడుండవలసిన వాళ్ళం, ఇక్కడ ఉన్నాము, ఈ తప్పు చేయకపోతే పశ్చాత్తాపం అనేది ఈ బంధించబడిన అనుభవం దగ్గర మరింత ఎక్కువ అవుతుంది. ప్రార్థన మొరపెట్టడం అనేది కూడా ఇక్కడే నేర్చుకునే అవకాశం ఉంది, లేదని నేను అన్నాను. కాబట్టి వీటిని నేర్పడం కోసం దేవుడి అనుభవాల గుండా అనేక మందిని తీసుకుని వెళుతూ ఉంటాడు. అది మనం మర్చిపోకూడదు. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. మనం ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే, ఈ చెరసాల అనేది అతని జీవితంలో నేర్పిస్తున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ మరో మాట కూడా చెప్పాలి. అదేమిటంటే, తోటి మానవులతో ఎలా వ్యవహరించాలో కూడా ఈ బంధించబడిన పరిస్థితుల్లోనే అర్థమవుతుంది. ఎవరినంటే వారిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట పలిగేటువంటి వ్యక్తులు ఉంటారే, వారి నోరు ఎక్కడ ఆగుతుంది? వారు ఎక్కడ మాట్లాడడం నేర్చుకుంటారు? ఎక్కడ వారు తమ వేగాన్ని, తమ తొందరపాటుతనాన్ని తగ్గించుకుంటారు? ఎక్కడ వాళ్ళు దీనులవుతారు? ఎక్కడ వాళ్ళ నాలుక సాత్వికాన్ని నేర్చుకుంటుంది? ఇక్కడే.
ఇతరులతో వ్యవహరించడం దగ్గర కూడా చాలామంది తప్పు చేసేవాళ్ళంగా ఉంటాం. మౌనంగా ఉండలే, కానీ గబాలన మాట్లాడేసే పరిస్థితులు ఉంటాయి, తొందరపడతాం. ఇవన్నీ నేర్పడం కోసమే దేవుడు ఆ బంధితులయ్యేట్టుగా అవకాశాన్ని కలుగు చేశాడు అనేది మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం. దేవుడు విడిచిపెట్టేలేదు కదా యోసేపుని. ఎవరిని విడిచిపెట్టడు ఆయన. ఆలోచించండి, మానవుడు పాపానికి దాసుడైనప్పుడు, అపవాదికి బందీ అయినప్పుడు దేవుడు విడిచిపెట్టక తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించినవాడు, మూడవ దినాన్ని తిరిగి లేచినవాడు, నీ జీవితంలో తనకంటూ ఒక సంకల్పం ఉంది, నిన్ను పుట్టించినవాడు ఆయన. తప్పనిసరిగా అందులో నుంచి వెలుపలికి తెచ్చి ఒక రోజు ఉంటుంది, నిరీక్షణ కలిగి దానికోసం ఎదురు చూడమని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. మధ్యలో వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని కొట్టివేసి మీరే మాకు సాయపడ్డారు. ఆటంకాలు రాకమానవు, కానీ ఆటంకాలన్నిటినీ దాటి ముందుకు వెళ్ళే కృపను మీరు ఇచ్చినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ ఈ కార్యక్రమం వింటున్న మా ప్రియులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా
ఇది 31వ సంవత్సరం క్రీస్తు సువార్త పత్రిక. అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు